జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పుడు ఇద్దరు సంజయ్లు, ఇద్దరు డాక్టర్లే, అంతేనా? క్లియర్ గా ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన ఐరన్లెక్కు శాస్త్రి, ఏడికి పోతే ఆడ భగ్గం అనిపిస్తాడు. ఇంతకు ముందేమో శ్రావణి గారు నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్ లకు పోయిండు, పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇట్లా మంట పెట్టి ఆయనని పార్టీలకి నిలబొట్టేటట్టు చేసాడు. అది జరుగుతుంది. ఇక కేటీఆర్ కి వాళ్ళకి ఒకటి దిక్కులేడు. ఈ పార్లమెంట్ లో నాయకులు మిగులుతలే రోజు వచ్చి కడవ కప్పుకుంటారు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి వచ్చి చాలా పెద్ద విషయం అయిపోయాయి వాళ్ళ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని ప్రయత్నం చేస్తారు. జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించినాము పెద్దలతోటి. జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే కోర్స్ పర్సనలీ వెరీ నాకు ఆపుతులే. కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి నాకు ఉన్న అవగాహన బట్టి. ఇట్స్ ఓకే, గుడ్ లక్ టు హిమ్. సో మనకు పసుపు బోర్డు సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మార్కెట్ రేటు రావట్లేదని మనం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు సో దానికి సంబంధించి రావట్లేదు. అంటే ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ రేటు. మనం ఇక్కడ ఇది ఆయిల్ బేరలా లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆయిల్ ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తారు. అంటే నేను ఇంటర్నేషనల్ లీడర్ నా సంజయ్. ఆ ఎమ్మెల్యేకి ఇంత కొంచెమని అవగాహన ఉండాలి. పసుపు దాదాపు 80% ప్రపంచ పసుపు ఇండియాలో ఉంటుంది, ఇండియాలో కల్టివేట్ అయింది. ఇండియా డ్రైవ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఇంటర్నేషనల్ నథింగ్ ఇస్ డిసైడెడ్, వీ డ్రైవ్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఎన్సీడీఏఎక్స్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ ఎ కీ రోల్. అవగాహన లేకుండా కళ్ళు నెత్తికెక్కి కొవ్వు ఎక్కువైపోయి అవన్నిటితో పాటు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మనిషి ఏ పార్టీలో ఉన్నాడు, ఆ రాజకీయ జీవితం ఏంది, భవిష్యత్ ఏంది అంధకారంగా కనిపించి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పసుపు రైతుల మీద తీయదు. మీరు చేసేది లేదు, మీకు ఇది లేదు. మీ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే, నువ్వు అందులో 5 ఏళ్ళు ఎంపీ ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటుంది. మీ మేడం 5 ఏళ్ళు ఎంపీ ఉండేది. అప్పుడు పసుపు సంగతి నీకేంది శాతం కాదులే కానీ మామిడి జగిత్యాల మామిడి పంటకి జియో ట్యాగింగ్ చేస్తాను. ఆ కవిత ఎలక్షన్ టైంలో ఓడిపోయిన టైంలో చదువుందా బ్రదర్? ఏమైంది? ఇలా మామిడి రేట్లు ఏమున్నాయి? ప్లస్ ఆ దళారులు మొత్తము ముస్లింస్, వాళ్ళ కోసము మంచి జాగిపించుకున్నాడు. వాళ్ళ వల్ల అంటే ముస్లింస్ అంటలేదు, దళారుల వల్ల మ్యాంగో రేట్లకి ఇబ్బంది కలుగుతుంది, రైతులకు రేట్లు అందుతలేవు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఇదే ప్రాబ్లం పసుపుకుండే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకో నీకు చేతనైతే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ డైరెక్ట్ రైతుకి ఎండ్ యూజర్ కి ఏ రకంగా కనెక్ట్ చేస్తావు దాని మీద దృష్టి పెట్టు. అది చేసింది పసుపుకు మేము. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. పసుపు బోర్డు వచ్చి మొన్న జనవరికి సంవత్సరం అయింది. స్పైసెస్ బోర్డు తో కూడా పనిచేయించడం. స్పైసెస్ బోర్డుకు కూడా నేను మార్కులు ఇస్తా. పసుపు రేట్లు లాస్ట్ గత 4-5 ఏళ్ల నుంచి స్టేబుల్ గా హై ఉంటుందా దానికి. దీనికి మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకోవాలి. ప్రతిదానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి చెప్తున్నా, నేనేం సంకల్ప కుదుకుంటలేనని నేను పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కూడా చెప్పిన, ఆ తర్వాత కూడా చెప్పిన. ఇవాళ 16,000 ఎంతనో నిజామాబాద్ హిందూ మార్కెట్ రేట్ల 16,500 ఏదో ఉంది. జగిత్యాల ఎంత ఉంది? రెడ్పల్లిలో ఎంతుంది? 500 అటు ఇటు ఉంటుంది గంతే. 25,000కి తక్కువ ఉండదు పసుపు. చిన్నగా
కొద్దిగా మనము పండించే విధానాలు మార్చుకుంటే ఫర్టిలైజర్ కెమికల్ లిమిట్ లో వేసుకొని మనము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వైపు మనం పోతే మళ్ళీ ఒక క్లారిటీ తోటి చెప్పదలుచుకున్న ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్ కెమికల్ పూర్తిగా వేయకుండా ఏమి ఉండదు, దాని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ చిన్న చిన్న పద్ధతులు మార్చుకుంటే వర్స్ట్ కేసులో 20,000 పైనే ఉంటుంది. ఈ సంజయ్ అసంటోడు పసుపు గురించి మాట్లాడుకుంటేనే మేలు. మేమందరం దాని మీద తిప్పలు పడి 5 ఏళ్ళు తిప్పలు పడి మొత్తం ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. దీనికి పసుపు బోర్డు చేతి ఉండదు, స్పైసెస్ బోర్డు చేతి ఉండదు అంటే సరే అరవింద్ చేతి గోల్డెన్ స్పైస్ నీడ్స్ అరవింద్స్ గోల్డెన్ ప్రెజెన్స్. ఓకే, ఇఫ్ ఐఎమ్ a lucky mascot for turmeric farmer, so be it. గతంలో మనము మ్యాంగోను అమ్ముకోవడానికి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఒక కిసాన్ ట్రైన్ ఉంటుంది. సో ఈసారి ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? గత 2-3 సంవత్సరాలుగా అసలు ట్రైన్ కోవిడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం కిసాన్ రైలు నడిపించుకున్నాం. కిసాన్ రైలు కావాలంటే ఇక్కడ నుంచి దళారులు కానీ మిడిల్ మెన్ కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళ మార్కెట్ ఎక్కువ పోతుందో దానికి తగ్గట్టు రైలు బుక్ చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ పోయి రైలు బుక్ చేసుకోవచ్చు. మీ నుంచి ఏమైనా సహాయ సహకారం 100% ఉంటుంది. సో రైల్వేస్ కి బేసిక్ గా క్వాంటిటీ అంత క్వాంటిటీ ఉండాలి. దానికి తగ్గట్టు దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంత ఉంటే బాగుంటుంది, ఎట్లా చేసుకోవాలి ప్రక్రియ కూడా నేను ఒక చిన్న స్టోరీ చేసేసి నేను పోస్ట్ చేస్తాను. మీ అందరు కూడా గ్రూపులలో పెట్టిస్తాను. మీరు కూడా దాన్ని పబ్లిసైజ్ చేయండి. పసుపు వంగడం కోసం పసుపు పొడి ఏమన్నా ప్రయత్నం స్టార్ట్ చేసి 100% చేస్తున్నాను. పసుపు పొడి చేయాల్సిన పనులని పసుపు రీసెర్చ్ సెంటర్లు, కొత్త వెరైటీలు, విధానాలు, పండించే విధానాల మీద ఆల్రెడీ పసుపు పొడి పనిచేస్తూనే ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. నేను ముందే చెప్పిన సంకల్పించుకునేది లేదు. బడ్జెట్ కోసం కొట్లాడతాం, ప్రతి సంవత్సరం కొట్లాడతాం, ప్రతి సంవత్సరం పెంచేటట్టు కొట్లాడతాం. ఇవాళ వీళ్ళు సంజయ్ కుమార్ ఏ పార్టీ మీరు చెప్పండి. ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మ్యాంగోస్ కోసం చేసింది ఏం లేదు, అబద్దాలు చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు, కనీసం కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇచ్చేవా? ఇవన్నీ శాతం కాదు. కానీ పసుపు ఇంటర్నేషనల్ డ్రైవ్ పండేదే ఇండియా, వియట్నాం, థైలాండ్, ఒక 4-5-6 దేశాలలో పండుతుంది. ఇంటర్నేషనల్ డ్రైవ్ ఏముంటుందే? కళ్ళు చూసుడు అనుకున్నాం గుట్టం పెట్టి. అందుకే మనం గుట్టంగా అన్నా. కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఫర్దర్ గా మీరు ల్యాండ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావాలి. గోదావరి రెడీ అయిపోయింది, కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి. నిజామాబాద్ కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి. ఏది మన జవహర్ నవోదయ అటు మా జగన్పల్లిలో ఈడ కొరుట్ల పట్టణం దగ్గర జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి. రేపు మాకు పనులు మొదలైతాయి. ఈయన జాగానే ఇప్పించడం దిగులేదు. ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి మరి కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతే పోయి తీసుకురా. మరి ఎంపీ గారికి డెవలప్మెంట్ కోసం పోయినా కదా, డెవలప్మెంట్ కోసం పోయినావా అని మీ కూడా బిల్లులు ఇప్పించుకుంటుంది పోయినావా? డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ ఇప్పేవా? ఫిగర్కి పోయినా మళ్ళా కుంపదీసి జీవన్రెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ కూడా పోగల బీఆర్ఎస్. అది అయినా అవుతుంది చెప్తున్నా మీకు. ఆ రోజు వచ్చినా వస్తుంది. జీవన్రెడ్డి అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, ఏం లేవు. ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు. ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మాత్రం ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద కాదు. అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పెట్టాడు జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఇస్ బ్రాండ్. ఇప్పుడే పెట్టాడు. ఇవన్నీ మేము చెప్పకూడదు. నేను అడగకుండా ఉంటున్నా చెప్పు, నేను అడగకుండా ఉంటున్నా. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు సంజయ్. ఈ సంజయ్లతో ఏమన్నా మీరు కావాలంటే సంజయ్ పక్క కాన్స్టిట్యున్సీ ఎంపీ కూడా సంజయ్.
వేరే ముగ్గురు సంజయ్ అదేనా ఒకసారి కాన్సెప్ట్ అన్నిట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగిత్యాల సంజయ్ ప్రజలు ఎన్నుకున్నారు, మాకు బాధ్యత ఇచ్చారు. చేతనైతే మంచి పని చేయి, చేత కాకపోతే తక్కువ చేయి, చేతనైతే ఎక్కువ చేయి. 4 యాదలు పెట్టుకున్నట్టు ముందు మనకి మళ్ళీ రాజకీయాలు ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ అవుతాయండి రేట్. We drive Modi's India drives turmeric prices international. కేంద్రీయ విద్య జాగేవా అంటే నాకు కేంద్రీయ విద్యలో మనం అడిగిన జాగ్రత్త ఇస్తే కొరట్లలో కూడా పోతారు పిల్లగాళ్ళు. అందుకేనా వైద్యం పరంగా ఇద్దరు కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, చాలా అయినంత సహాయం చేతులు ఇస్తూ ఉంటారని అంటారు. మీరే రాజకీయ విజయాలు వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు. ఫీజు తీసుకోరా, ఫీజు తీసుకోరా, ఫ్రీగా తెలుస్తారా? మీ క్లినిక్ అయితే అప్రిషియేట్ చేస్తాను. మీ క్లినిక్ డిస్కౌంట్ అంటే నేను ఫోన్ చేస్తే మొత్తం మంది ఇరవై టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి గారు తీసుకున్నానికి పార్లమెంట్ అభ్యర్థి లేరు కాబట్టి కొత్త కొంచెం తీసుకుంటారట. టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకుంటే తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ వాళ్ళకుంటాయి కేసీఆర్. ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల ఉదయం ఉంటుంది. దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేము. మీ ముందరనే అన్న కదా అంతా మా టోన్ మారిపోయింది. అవసరం లేదు పెద్ద భాష. ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ ఫర్ వాట్ హి హస్ డన్. ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాం. కొత్త టీఆర్ఎస్ పార్టీ రాబోయే కొత్త టీఆర్ఎస్ పార్టీ. సో మీ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు. ఇది దేనికోసం? వీ హ్యావ్ సీన్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అప్పుల పాలు. 4 లక్షలు అంటాడు, 6 లక్షలు అంటాడు. అఫీషియల్ అయితే 3,63 కోట్లు, 3,67,000, 3.67 lakh crores, 10 లక్షల కోట్లు అప్పుల పాలవుతుంది ఆయన కట్టుకొస్తుంది. ఈయన వేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మొన్న నేను అడిగిన దానికి జవాబు కూడా వచ్చింది పార్లమెంట్ లో. గత 3 క్వార్టర్లలో ఏమేమి తీసుకున్నాడు అప్పులు, 1000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. ఈయన వచ్చినాక 1,00,000 కోట్లు పెరిగింది. ఈజీ అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్. ఉచిత పథకాలు అంటే కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, అప్పులు చేసి కొనుక్కొని ఇస్తున్నావు. అప్పులు ఎవరు చేస్తున్నావు? నీకు చేసి నీకే ఇస్తున్నా, నీ పేరు మీద అప్పు చేస్తున్నా, నీకే ఇస్తున్నా. ఆ డెవలప్మెంట్ ఎట్లుందండి? జనరేట్ పవర్ జనరేట్ చేసి అప్పులు చేసి ఇస్తే నీకు ఘనత ఎందుకు? దానికి నువ్వెందుకు? నీ పార్టీ ఎందుకు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ నడుపుతలేడా? 7 సంవత్సరాల నుంచి 100 కోట్ల ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాయి. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఫ్రీ ఇస్తున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఇన్స్టాల్మెంట్
అక్కడ స్కాలర్షిప్లు టైంకి వస్తేనే ఉన్నాయి. కోట్లాది మందికి ఇల్లు కట్టిస్తున్నాడు ఫ్రీలా. ప్రకృతి వైపరీత్యాలు లేదా అకాల వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రైతులు పంట నష్టపోతున్నారు, వడగండ్ల వర్షం. సో దానికి సంబంధించి ఫసల్ బీమా అసలు ఇక్కడ ఇక్కడ ఫసల్ బీమా పెట్టరు, వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టలేదు. ఇలా ఆదుకుంటారంటే ఆదుకోరు. మళ్ళీ నిన్న వాళ్ళ బోధనలో నిజామాబాద్ రూరల్ బోధనలో మళ్ళీ అది 6-7 ఎకరాలు వడగల వానబడి నాశనం వరి పంట. ఏమైనా ప్రణాళిక ఉందంటే ఏం లేదు, ఫసల్ బీమా ఉందంటే లేదు. మళ్ళీ ఈయన రేవంత్ వైఎస్ఆర్ 2 అంటాడు. రాజశేఖర రెడ్డి గోచి పనికిరాడు. రాజశేఖర రెడ్డి గోచి పెట్టుకుంటుండే కదా, గోచి పనికిరాడు. వైఎస్ఆర్ 2 అంటాడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండే. హాస్పిటల్లో గరీబ్ అంటే గరీబ్ వాళ్ళు కూడా ఇలాజులు చేపిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ బీఆర్బి టెస్ట్ నువ్వేం పీకినావు, నువ్వు పని చేస్తుంది. అచ్చా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు, సరిపోదు 10 లక్షలు అన్నాడు కదా, అని 2.5 ఏళ్ళు అయింది. చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇయ్యడం గ్రౌండ్ కాలేదు. మళ్ళా పేరు వైఎస్ఆర్ పేరు ఖరాబ్. వైఎస్ఆర్ నడిచేస్తుంటే లీడర్షిప్ నడిచినట్టు ఉంటుండే. ఈయన నడిచేస్తుంటే లిలిపుట్ నడిచినట్టు. ఆయన పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది? ఏప్రిల్ 24 కవిత కొత్త పార్టీ ప్రకటన కొత్త టీఆర్ఎస్ క్వశ్చన్ మార్క్స్ జాగ్రత్త, తెలంగాణ జాగ్రత్త. టీఆర్ఎస్ పెట్టడానికి అవకాశం ఉండదని మనకు అవి జరిగినట్టు అందుకే అడుగుతున్నా. టీఆర్ఎస్ ఖాళీ ఉంది టీఆర్ఎస్ పేరు. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తలేదు. కోర్టు కూడా ఇటీవల నిన్న మనం జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. విద్యార్థుల దగ్గర వసూలు చేసుకుని తర్వాత పే చేయాలని విద్యార్థులు అసలు చేసుకోండి అంతే. ఏమైనా వైఎస్ఆర్ టైంలో స్కాలర్షిప్ ఎట్లు వస్తుండే, ఫీ రీఎంబర్స్మెంట్ ఎట్లు వస్తుండే. మళ్ళీ బుద్ధి లేకుండా వైఎస్ఆర్ 2 అని చెప్పి పెడుతుంది. ఇంత వైఎస్ఆర్ పేరు కదా. నేను చూసిన అదే కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. నిన్న చూసి నేను జాయిన్ అవుతాను. కండవా రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్డ్. రేవంత్ స్పాన్సర్డ్ అంటే ఈమె బీసీ నినాదం పట్టింది అది అదే. బీసీలో ఓటు ఎక్కడ బీజేపీని ఎదురని బీజేపీ ఎదిగితే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్ది సమయం పట్టదు. ఆ ముందు జాగ్రత్త చేయాలి. ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తారు. ఈయన ప్లానింగ్ ఇట్లుంటది. బీజేపీ మన ఢిల్లీ ఎలక్షన్ చూసేసి అందులో 25% చేస్తే ఈడ 119లో 99 సీట్లు వస్తాయి. और क्या है पैसा? బీసీ అంటే తీర్మానంగా కూడా బీసీ బీసీ వర్గాల కోసం పోరాటం చేస్తారు.
థ్యాంక్ యూ. మైక్ తీసుకోండి. మైక్ పంపిస్తాను. ఇదిగో మా వైఎస్ఆర్ టు రేవంత్ రెడ్డి. వీళ్ళ షేరింగ్ ఏనందుకు పోయింది అంతే కదా. రాసిచ్చేది ఈయన మరి వైఎస్ఆర్ టూ అని పొగరాలు కొడుతుంది కదా ఈయన. ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇయ్యనందున 205.8 అంటే 206 కోట్ల రూపాయలు సెంటర్ కి వాపసు అయినాయి. రైటింగ్ లో స్టేట్ గవర్నమెంట్ రాసిచ్చింది March 28 లోపల ఇస్తామని. అది ఇయ్యనందున 206 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ వాపసు అయిన ఎస్టీలు దయచేసి లంబాడి సోదర సోదరిమణులు, ఆదివాసీ సోదరి సోదరిమణులు చూడాలి. ఇది కమిట్మెంట్. మళ్ళా ఈ ఢిల్లీపుట్టు మళ్ళీ నేను 2 సార్లు ఉంటా, 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా, ముఖ్యమంత్రి నేటికి పికని కదా ఉండేది. నేను ఇంటికి పంపిస్తాను. కొరుట్ల మెట్పల్లి ప్రజలకు విజ్ఞప్తి, మీరు ట్రైన్లు అడిగితే ట్రైన్లు వేయించడం, స్పెషల్ ట్రైన్లు బాంబేకి. స్టాప్లు అడిగితే స్టాప్లు వేయించడం, కానీ వైబిలిటీ వస్తలేదు. ఎవ్వరు అందరు బస్సులలో తిరుగుతున్నారు. ట్రైన్లు వాడకపోతే మళ్ళీ నేను ఇంకోసారి అడిగినప్పుడు రెస్పాన్స్ ఉండదు. ట్రైన్లు నడుస్తున్నప్పుడు దయచేసి ట్రైన్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ మధ్య బాంబేకి ఫ్రీక్వెన్సీ పెంచమని నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం డేటా తీసుకుంటూ చూపిస్తున్నాడు. వాడతలేరు, ఒకరు ఉన్న ట్రైనే వాడతలేరు అని. సో కొట్ల మెట్పల్లి ప్రజల విజ్ఞప్తి, నేను దయచేసి ట్రైన్ ని ఎక్కువ వాడడం మొదలుపెట్టండి. ఉచిత బస్సు ప్రయాణం అనేది దానికి కొంత దెబ్బగా బాంబే గురించి బస్సు ఏం చేద్దాం, ఇంటికాడ స్టాప్ పెట్టుకున్నా ట్రైన్ ఇంటికాడ తీసుకురావాలా? నేనే ఎక్కువ సుఖము సేఫ్ కదా. రోడ్ జర్నీ మెట్పల్లి స్టాప్ ఉంది కదా, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నదైతే ఎక్కలేదు కదా. అదే కదా నేను చెప్పేది.